బ్రెయిన్లో మనకి పాస్ట్ ఏం జరిగినా లేదా మన మైండ్లో ఎటువంటి ఎమోషన్ ఉన్నా సరే ఇమ్మీడియట్గా మనం చేయాల్సిన పని చిన్నగా 1 మినిట్ మెడిటేషన్ చేసుకుని దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసాలి. నేను ప్రజెంట్లో బతకాలి, ఈ క్షణమే నాది, భవిష్యత్తుతో సంబంధం లేదు, పాస్ట్తో సంబంధం లేదు, ఈ క్షణం నేను 100% చాలా జాగ్రత్తగా 100% జీవిస్తాను అనుకోవాలన్నమాట. చాలామంది ఆ తప్పు చేస్తూ ఉంటారు. ఈ క్షణంలో బతకకుండా పాస్ట్లో బతుకుతుంటారు లేదా ఫ్యూచర్లో ఊహిస్తూ ఉంటారనమాట. కానీ ఎప్పుడైనా సరే ఈ మూమెంట్, ఇప్పుడు మనం ఉన్న మూమెంట్, ఈ రియల్ టైం మూమెంటే, ఇది మాత్రమే మంది. పాస్ట్ మంది కాదు, పాస్ట్ గడిచిపోయింది, దాన్ని మార్చే పరిస్థితి మంది కాదనమాట. ఆ మార్చే శక్తి కూడా మనకు ఉండదు. జరిగిపోయిన దాని గురించి అస్సలు ఆలోచించొద్దు. ఓన్లీ దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి, దానిలోంచి ఎక్స్పీరియన్సెస్ నేర్చుకోవాలి. దానిలో ఉన్న బ్యాడ్ మెమరీస్ అనేది పక్కన పెట్టేసేయాలి. బ్రెయిన్లో ఒక షెల్ఫ్ పెట్టేసి ఆ మెమరీస్ పూర్తి స్థాయిలో క్లోజ్ చేసేసేయాలి. ఓన్లీ ఏదైతే గుణపాఠాలు నేర్చుకున్నామో అవే మన దగ్గర ఉండాలి. భవిష్యత్తు గురించి ఎక్కువగా విపరీతంగా దాని మీద దిగులు కూడా పడకూడదు. ఏదైతే ప్రజెంట్ మూమెంట్ ఉందో దాన్ని 100% యూజ్ చేసుకోవాలన్నమాట.